వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో అఖండ 2 ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుండగా దీనికి ప్రతిసారి అడ్డంకులు ఎదురవుతా ఉన్నాయి. గతంలోనే ఈరోస్ అనే ఒక సంస్థ ఏదైతే నిర్మాణ సంస్థకు సంబంధించి మాకు 28 కోట్లు రావాల్సి ఉందని చెన్నై హైకోర్టులో పిటిషన్ వేస్తే రిలీజ్ వాయిదా పడింది. రిలీజ్ వాయిదా పడిన తర్వాత అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు కూడా తెలంగాణ హైకోర్టులో కూడా అఖండ 2కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తగిలింది. ఏంటంటే పాదూరి శ్రీనివాస్ రెడ్డి అనే ఒక న్యాయవాది అఖండ 2 రాష్ట్ర ప్రభుత్వం అఖండ 2 సినిమాకి సంబంధించి ప్రీమియర్ షో అట్లాగే 2 రోజుల పాటు ఈ 12వ తేదీ నుంచి డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఒక జీవో జారీ చేసింది. ఆ టికెట్ రేట్లు పెంపు ద్వారా వచ్చే ఆదాయంలో సినీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొంత ఇవ్వాల్సి ఉంటుందనే ఒక నిబంధన కూడా పెట్టింది. అయితే టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని సవాల్ చేస్తూ పాదూరి శ్రీనివాస్ రెడ్డి అనే ఒక న్యాయవాది హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏదైతే జారీ చేసిన జీవో ఉంది కదా, ఆ జీవో సర్క్యులర్ను సస్పెండ్ చేసింది. అదే టైంలో టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి సర్క్యులర్ను సస్పెండ్ చేయడంతో పాటు ఈ సినీ ఇండస్ట్రీ అట్లాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నోటీసులు ఇచ్చింది. ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది. బాలకృష్ణ ఫ్యాన్స్కు ఫోన్ చేద్దాం, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచని ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతుండడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకు మా బాలయ్య బాబు సినిమానే, అది అఖండ 2 సినిమా ఎందుకు ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి అనేది మొదటి నుంచి వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు. ఒకసారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి ఫోన్ చేద్దాం. మన దగ్గర వాళ్ళ కాంటాక్ట్ ఉంది. హలో అన్న, నమస్తే. నేను పల్లవి టీవీ నుంచి అన్న కరుణాకర్ అని. ఇప్పుడు మా అఖండ 2 సినిమాకి సంబంధించి హైకోర్టు ఒక సర్క్యులర్ను గవర్నమెంట్ ఇచ్చినట్లు సర్క్యులర్ను సస్పెండ్ చేసినట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ఏంటన్నా అసలు ఏం జరిగింది? పిటిషన్ ఎందుకు దాఖలు చేశారు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి? ఇది ప్రీమియర్ షోస్ రేట్ పెంచడానికి వేసారు. అదే ఆల్రెడీ ఇట్లా ఇంట్లో మన ఓజీ కూడా ఇట్లా చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ అప్పీల్ పోయారు. అప్పీల్ పోతే ఇమీడియట్లీ మళ్ళీ 3 days రేట్లు పెంచుకొని ఇచ్చారు. 3 days తర్వాత కామన్ రేట్స్. ఓకే, ఇప్పుడు దీనికి కూడా ప్రభుత్వం డివిజన్ బెంచ్కి అప్పీల్ పోయే అవకాశం ఉందా? 100% పోతుంది. 100% ఎందుకన్నా మళ్ళీ ఇప్పుడు అఖండ 2 ఒక హిందూ సనాతన ధర్మ నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమా, అట్లాగే బాలయ్య బాబు సినిమా, ఈ సినిమాకు పదే అడ్డంకులు ఎందుకు ఎదురవుతా ఉన్నాయి? కావాలనే ఉద్దేశపూర్వకంగానే కావాలని వాంటెడ్లీ కొంతమంది ఇండస్ట్రీలో పడని వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో యాంటీ గవర్నమెంట్ ఇది చేస్తుంటారు. ఇది ఇప్పుడు మీరు ఫ్యాన్స్ అయితే చాలా మొన్నటి నుంచి మొన్న వాయిదా పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా ఈ మూవీ కోసం. అంతే కదా, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కు అభిమానించినోడు ఇలా 100 కాదు 1000 రూపాయలు పెట్టి కూడా చూస్తారు. వీళ్ళకి అభ్యంతరం ఏంటి? వీళ్ళు అంతలేరా? బ్రాండ్ షాప్ లో ఇప్పుడు 100 రూపాయల కోట్లు 300 పెట్టి అంతలేరా వీళ్ళు బ్లాక్ గవర్నమెంట్? చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఇప్పుడు బాలయ్య బాబు సినిమాలకు అడ్డుపడే వారికి మీరు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా ఏం చెప్పదలుచుకున్నారు? మీరు 100,000 మంది అడ్డుపడ్డా సినిమా ఆగేది కాదు. 100% బ్లాక్ బాస్టర్ సినిమా. ఎన్ని కుట్రంతరాలు చేసినా కూడా అది ఘన విజయం సాధించడం ఖాయం. అంతే. ఈరోజు మనకు బాలయ్య బాబుతో పాటు మనకు బోయపాటి సీన్ కూడా శ్రీశైలం మల్లన్నను దర్శనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. శ్రీశైలం అంటే ఇప్పుడు శివుడికి సంబంధించిన సినిమా కాబట్టి శ్రీశైలంకి వెళ్ళారు. ఎంత గ్రాస్ కలెక్ట్ చేసుకోవచ్చు మీ అంచనా ఎట్లా ఉంది ఈ సినిమాకి సంబంధించి? ఇప్పటికే 2 టీజర్లు బయటకు వస్తే గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయనే టాక్ బయట వినిపిస్తా ఉంది. గూస్ బంప్స్ కరెక్టే. ఈ డే 1 మాత్రం 150 కోట్లు గ్రాస్, ఫస్ట్ డే గ్రాస్. టోటల్ గా 1100 కోట్లు కలెక్ట్ చేస్తాను మా అంచనా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి ఇది అంటే గతంలో ఓజీ సినిమా మూవీకి సంబంధించి రిలీజ్ సమయంలో కూడా కొంతమంది కావాలనే పిటిషన్లు వేశారు ఆ సినిమాను అడ్డుకోవడానికి. కానీ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళింది. హైకోర్టు సంబంధించి డివిజన్ బెంచ్కి వెళ్ళడంతో అది యథావిధిగా కొనసాగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అఖండ 2కు సంబంధించి కూడా సేమ్ అట్లాగే జరుగుతుంది అనేది ఫ్యాన్స్ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయంగా మనం చెప్పవచ్చు. మొత్తానికి అఖండ 2కు సంబంధించి ఉత్కంఠకైతే తెరపడనుంది. వాళ్ళ ప్రీమియర్ షోలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. టికెట్ రేట్లకు సంబంధించి మళ్ళీ ఇప్పటికే ప్రీమియర్ షోలకు 600గా టికెట్ నిర్ధారించారు. 600 పెట్టి ఇప్పటికే కొన్న వాళ్ళకు రిఫండ్ వచ్చే అవకాశం ఉందా లేదా, అసలు వస్తుందా రాదా, ఇక్కడ నుంచి బుక్ చేసుకునే వారికి పాత రేట్ల ప్రకారమే టికెట్లు వస్తాయా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి అఖండ 2కు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అడ్డంకుల్ని దాటుకుంటూ సినిమా
ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.